ఎలా ఉందని అవుతారు మూవీ చాలా బాగుంది. థర్డ్ పార్ట్ కావడం వల్ల ఆల్రెడీ క్యారెక్టర్స్ మనం కనెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఏదైనా క్యారెక్టర్స్కి ఎఫెక్ట్ అయినా. అండ్ మన ఇండియన్ సినిమాలో ఉన్నంత డ్రామానే ఈ సినిమాలో కూడా ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్స్ అదంతా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తో కంపేర్ చేస్తే ఇది చాలా మందికి అంత నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ అ బెటర్ ఫిల్మ్ కంపారిటివ్లీ. మీకేం నచ్చింది? ఎమోషన్స్, డెఫినెట్లీ ఎమోషన్స్ అండ్ ద డ్రామా చాలా బాగుంది. చాలా మంది ఏం లేదంటారు స్టోరీ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన చాలా సినిమాలు మనకు సినిమా చూసిన ప్రతిసారి మన తెలుగు సినిమాలు కొన్ని రిఫరెన్సెస్ కూడా అర్థమవుతాయి. మనకు రిఫరెన్స్ ఇంటెన్షనల్ గా తీసుకుని ఉండరు, కానీ ఆ డ్రామా ఉంది కాబట్టి మనకు చాలా ఇండియన్ సినిమాలు కూడా కనిపిస్తాయి దాంట్లో. ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఫ్యామిలీ బాండింగ్ ఇట్స్ అదే మెయిన్ కోర్ స్టోరీ ఆఫ్ ద అవతార్. అవతార్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ద ఫ్యామిలీ ఎమోషన్స్, కనెక్ట్ నేచర్, ఎవ్రీథింగ్. బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో అదన్నీ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఎలివేషన్స్ ఎలా ఎంజాయ్ చేసి ఎలివేషన్స్ అంటే డ్రామా పరంగా ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్ ఎలివేషన్స్ అంటే ఏం లేవు. మన ఏమంటారు హాలీవుడ్ సీతమ్మ వాకిట్లో అని చెప్పొచ్చు దీన్ని. విజువల్స్ ఎపిక్. జేమ్స్ కెమెరాన్ ద నేమ్. థియేటర్ కోసం సినిమా తీశారు, థియేటర్లో చూసి చాలా హ్యాపీగా ఉంది. స్టోరీ ఏం లాగలేదు అన్న. డ్రామా మీరు కనెక్ట్ అయితే ఆబ్వియస్ వెళ్ళిపోతుంది సినిమా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తో కంపేర్ చేస్తే నాకైతే చాలా నచ్చింది థర్డ్ పార్ట్. చాలా మంది సెకండ్ పార్ట్ నచ్చిందన్నారు, చాలా మంది సెకండ్ పార్ట్ నచ్చలేదు కూడా అన్నారు. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, కానీ సినిమా బాగుంది. హోపింగ్ సెకండ్ దాని కంటే ఎక్కువ రావాలని, సో దట్ ఫోర్త్ పార్ట్ చూడాలని ఉంది. సో ఐ హోప్ ఇట్ వుడ్ బి బెటర్ దాన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంతా పట్టించుకోలే అన్న, సినిమాతో వెళ్ళిపోయింది అది. ఓకేనా? అవతార్ 3 నిజంగా నాకైతే స్క్రీన్ మీద అయితే స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైర్ అండ్ డాష్ కంప్లీట్లీ అంటే బిఫోర్ అవతార్ 1, 2 కంటే ఇది అంత ఎక్స్పెక్టేషన్ లేదు అనిపించింది. ఈ స్క్రీన్ ప్లే మాత్రం ఇచ్చి పడేసిండు కంప్లీట్గా. మూవీ స్టోరీతో 1, 2 పోల్చుకొని కొంచెం తక్కువనే. అవతార్ చాలా బాగుంది, చూడొచ్చు. డైరెక్షన్ జేమ్స్ కెమెరామెన్ కొంచెం తగ్గినట్టు, అండ్ బీజిఎం కూడా బాగుంది. నెక్స్ట్ లాగ్ అంటే ఉంది, చాలా లాగ్ ఉంది. అవతార్ 4 అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అవతార్ 4 చూద్దాం అంటే. ఫైట్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువనే ఉంది. విజువల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ పిచ్ పడేసి విజువల్స్. ఫైట్స్ కూడా బాగున్నాయి. పార్ట్ 2 రేంజ్ లేదు. పార్ట్ 2 కంపేర్ చేసుకుంటే పార్ట్ 3 తక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, లాస్ట్ 40 minutes కొంచెం లేపిండే మూవీని. సెంటిమెంట్ ఏం లేదు. 3. ఎంత కలెక్షన్స్ గురించి మనం మాట్లాడలేము బ్రో. కలెక్షన్స్ తక్కువనే. నేను ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా కాబట్టి నాకు నచ్చలేదు. అవతార్ 1, 2 చూసాను కాబట్టి ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది వాటితో కంపేర్ చేసుకుంటే. అది నా మెయిన్ థింగ్.